ప్రైజ్ లార్డ్. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో దేవుడు దావీదుకు అనేక వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానంలో ప్రాముఖ్యమైన మాట చాలా శ్రేష్టమైనది. ఏంటో తెలుసా? 15వ వచనంలో దేవుడు దావీదుతో అంటా ఉన్నాడు, నేను సౌలు యొద్ద నుంచి కృపను తొలగించాను. ఆయన కృపకు అర్హుడు కాలేకపోయాడు. ఎందుకంటే దేవుని హృదయానుసారంగా బ్రతకగా, దేవుని చిత్తాన్ని పాటించక తను పడిపోయిన విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే దావీదుతో దేవుడు అంటా ఉన్నాడు, సౌలైతే కృపలో నుండి తొలగిపోయాడు, అయితే నేను ఆ కృపను నీకు ఎల్లప్పుడూ ఉంచుతాను. అయితే నువ్వు చేయవలసిందేటో తెలుసా? నీవు నా చిత్తానుసారంగా, మరుముఖ్యంగా హృదయానుసారంగా బ్రతకాలని ప్రభు చెప్తా ఉన్నాడు. నేడు మనము కూడా చాలాసార్లు మనము చేసిన పనులు బట్టి, వ్యర్థమైన పనులను బట్టి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా బ్రతుకుతాం. ఎప్పుడైతే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా బ్రతుకుతామో కృప నుండి తొలగిపోయే ప్రమాదం ఉంది. కనుక నేడు ఈ మాటను పట్టుకొని, 15వ వచనంలో చెప్పబడిన మాటను పట్టుకొని మనము కృపలో నిలిచి ఉండుటకు దేవుని చిత్తానుసారంగా బ్రతికి ఆయన హృదయానుసారంగా జీవించదుము గాక. దేవుడు ఆ కృపను అనుగ్రహించును గాక.